మానవత్వం అంటే కేవలం మాటలో చెప్పేది కాదు. ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సాయం అందించి అండగా నిలవడమే అని మరోసారి నిరూపించారు విజయనగరానికి చెందిన ప్రముఖ సంస్థ గోల్డెన్ ట్రీ డెవలపర్స్. వివరాల్లోకి వెళ్తే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 1 అనే అరుదైన జన్యువ్యాధితో పోరాడుతున్న చిన్నారి కృష్ణను ఆదుకోవడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. విజయనగరంలోని తమ కార్యాలయంలో గోల్డెన్ ట్రీ డెవలపర్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ బాడాన రాజశేఖర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారి కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా బాడాన రాజశేఖర్ మాట్లాడుతూ బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు పడుతున్న వేదన చూస్తుంటే ఎంతో బాధాకరమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. సమాజంలోని దాతలు, పారిశ్రామికవేత్తలు మరియు ప్రజాప్రతినిధులు మానవతా దృక్పథంతో స్పందించి చిన్నారి కృష్ణకు అవసరమైన చికిత్స అందేలా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్నారి కృష్ణ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనందరం కోరుకుందాం. అందరి ఆలోచన ఏంటంటే ఇటువంటి కేసులు వినగానే ఒక బేబీ గురించి 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా ఒక డౌట్. ఇంత అమౌంట్ అనగానే ముందే మనం ఆశలు వదిలిస్తాం కదా. ఇంత అమౌంట్ అనేసరికి అరే ఇంత డబ్బులతో ఎంతమందికో ఉపయోగపరచవచ్చు కదా అని ఇంకో డౌట్. ఇట్లా చాలా డౌట్లు రేజ్ అవుతాయి ఇటువంటి రేర్ కేసులు వినేటప్పుడు. అయితే ఇక్కడ సమస్య డబ్బుది కాదు, సమస్య దేనికి సంబంధించింది అనేది ప్రతి మనిషి మనం ఆలోచించాలి. ఈ మధ్యనే మనకి పాకిస్తాన్కి మనకి ఒక వార్ జరిగింది. దానికి రీజన్ ఒక 13 నుంచి 15 మంది సివిలియన్స్ని అటాక్ చేసి చంపేశారు మన వాళ్ళని. అప్పుడు గవర్నమెంట్ స్పందించి ఇమీడియట్గా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఒక వార్ ప్రకటించింది. ఆ వార్కి దాదాపుగా 3,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మన గవర్నమెంట్. 13-15 మంది కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అంటే మరి పెట్టకూడదు కదా అలాగా. మరి దేనికి సంబంధించిన, డబ్బుకు సంబంధించిందా, జాతి యొక్క గౌరవానికి సంబంధించి, దేశ గౌరవానికి సంబంధించింది అదంతా. సరే మరి దేశం గౌరవం నిలబెట్టాలంటే 5,000 కోట్లు కాదు, 50,000 కోట్లు, 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా మనందరం రెడీగా ఉంటాం, ఒక మాట మీద ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఇది ఒక తల్లి సమస్య. ప్రతి ఒక్క తల్లి ఎంత కష్టపడి ఆ కష్టానికి 1,00,000 కోట్లు ఇచ్చినా తక్కువే కదా. ఇదంతా కూడా మన మధ్యన యూనిటీ కోసం సమస్య. మనందరం ఒకటేనా? ఇప్పుడు రకరకాల కులాలు, క్యాస్ట్లు అన్నీ ఉన్నాయి ఇండియా మొత్తంలో కలిపితే. కానీ ఈరోజు మన బేబీకి వచ్చిన ఆ అమౌంట్లో ఎన్ని క్యాస్ట్లు కలిసి ఉంటాయి, ఎన్ని మతాలు కలిసి ఉంటాయి అంటే మనందరం ఒకటి మానవులం. వేరే దేశస్తులు కూడా వేయొచ్చు డబ్బులు, ఇండియన్ అనే అనలేను కదా. మనందరం కూడా మనుషులం. ఇలాంటి సమస్య వచ్చేటప్పుడు నేను కూడా మనిషినే అని మీకు మీరు మేల్కొని ఈ బేబీని డెఫినెట్గా ఈ ప్రాబ్లం నుంచి రికవర్ చేసే బాధ్యత, నువ్వు మనిషివి అని ఫీల్ అయితే డెఫినెట్గా బేబీ కోసం ఆలోచించాలి. బేబీ రికవర్ అవడానికి మనందరం కూడా ఒక్క మాట మీద ఉండి ఒక తాటుగా సహాయం అందించి ఈ బేబీని వీలైనంత తొందరగా మనం రికవర్ చేయగలగాలి. టైం అయిపోయినాక మనందరం మనీ పెట్టినా కూడా అంత ఎఫెక్ట్ ఉండదు ఆ బేబీకి మనం ఇచ్చే మెడిసిన్ కోసం. సో ఇన్ టైంలో మనం చేయగలిగితేనే ఆ బేబీకి మనం ఇచ్చే సాయం కరెక్ట్గా అందుతుంది. ఆ బేబీ ఆ టైం ప్రకారం ఆయన రికవర్ అయ్యి మళ్ళాగే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాడు. ఫ్రెండ్స్, మీ అందరికీ నాది ఒకటే రిక్వెస్ట్, ఇది అందరూ మన బాధ్యతగా, మన సామాజిక బాధ్యతగా మనందరం భావించి ఆ తల్లిదండ్రుల తాలూకా బాధని మనం సొంత బాధగా ఫీల్ అయ్యి మనందరం యూనిటీగా ఉన్నామని నిరూపించుకునే మరొక అవకాశం మనకిది. మీరు అందరూ కూడా రెస్పాండ్ అయ్యి ఆ బేబీ కోసం హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరి మీ అందరికీ తెలుసు మన గోల్డెన్ ట్రీ డెవలపర్స్ తరఫున ఒక 10 సంవత్సరాల నుంచి కూడా మనం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. చాలా గోశాలలో నడిపించడం కాదు, గోవుకి సేవ చేసుకోవాలని చాలా అవేర్నెస్ తీసుకొచ్చాము. అలాగే చాలా టెంపుల్స్ కూడా మనవంతు మనం సహాయం అందించి కన్స్ట్రక్షన్లో పాలు పంచుకుంటున్నాము. అలాగే బయట ఎక్కడ ఏ చిన్న ఇష్యూ వచ్చినా మనం కూడా ఉన్నామని మన సామాజిక బాధ్యతగా మీరు, నేను అందరం కలిసి టీం వర్క్గా మనందరం కలిపి చాలా కార్యక్రమాలు చేసాము. ఈరోజు మనం తప్పకుండా ఈ బేబీ విషయంలో స్పందించాలి. ప్రతి ఒక్కరు కూడా, ఎంప్లాయీస్కి, అలాగే ఏజెంట్ మిత్రులకి, కస్టమర్ దేవుళ్ళని అందరికి కూడా మన గోల్డెన్ ట్రీ డెవలపర్స్ తరఫున కూడా మనం కూడా నిల్చోవాలని, అండగా దండగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను.